వెళ్ళిపోయింది ఎటు ప్లేస్ దారి కట్టగా నుంచున్నాట్రా నిలువుగా పడుకోలేక బాబు ఎవరా నువ్వు ద గ్రేట్ పిల్లతో తెలుసా పిలాత వాడు నేనే అయితే నాకేంటి ఏకేట్ బాబా నా వైఫ్ తో అయిపోయింది నేను చేయమంటావురా కలిసి ఎదుక్కుందాం కొంత హెల్ప్ చేయండి బాబా నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నారా తప్పగా హలో 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 ఎవరు మాట్లాడేది ద గ్రేట్ హలో అని ఫోన్ పెట్టేసావేట్రా దమ్ముంటే నాతో మాట్లాడరా ఇదిగో పిలాత్ గారు యువర్ అటెన్షన్ ప్లీజ్ నా పేరు పిలాతో బాబా అదేనయ్యా ఇందాకెవరు నువ్వు వెతకాలన్నావుగా మనసు మార్చుకున్నాను వెళ్ళి పని చూసుకో పిలాతు నీ చేతిలో సెల్ ఫోన్ చాలా బాగుందయా నువ్వు వేసుకున్న నీళ్ళ డ్రైవర్ కూడా చాలా బాగుంది బాబా సంగతి నీకెలా తెలుసు నువ్వు జిప్ పెట్టుకోలేదు బాబా యువర్ అటెన్షన్ ప్లీజ్ అది నేను హెల్ప్ చేస్తాను ఇది మీరు పట్టుకోండి బాబా అడగకుండా మన టైం బాగుందన్నమాట ఎలా నాటకం నిండా తొండాలు గడ్డాలు మీసాలు ముక్కులు మూతులు మేకప్ చేయాలని చేస్తున్నాను నీకేంటి బాబు ముక్క ముయితే తొండం తొండాలు లేవు ముక్కులే మిగిలాయి ఏదో ఒకటి పెట్టు పెడతాలే ఊపిరి ఆడుతుందా ఆడితే ఉంటావు ఆడకపోతే పోతావు నాకేంటి ఎవరైనా నువ్వు అతుక్కుందోడు పీక సరిగ్గా అతుక్కుందో లేదో చూస్తున్నానులే ఏంటి ముక్కు పీకుతావా అసలే రొప్ప చీదానో చెయ్యి చండాలం అయిపోద్ది స్వామి ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను 3ోది కూడా లాగించేశానంటే ఈ బ్యాటికి డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు కుర్రాడు దర్జాగా ఉన్నాడు పర్సు కూడా దర్జాగానే ఉంటుంది స్వామి మిగతా ముందు రేపిస్తాను సారీ గురు పొరపాటు అయిపోయింది దాందే ఉందో శిష్య ఏదైనా మన మంచికి ఏంటి బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా మరి డబ్బులు లేకుండా లాగించేసావా సార్ అది కాదు సార్ ఏది కాదు సార్ ప్లేట్ మీద ప్లేట్ లేపేస్తున్నట్టు ఉండాలి ఈ ఆలోచన ఇక 2 మార్గాలు బనీని ప్యాంట్ ఇప్పిస్తావా లేకపోతే రోజంతా పప్పులు పోతావా సార్ సార్ ఏదో తెలుసుకో ఏమయ్యా బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు అంతేనండి లేకపోతే ప్రతికేట నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు నిజమే ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెడలో బేవారసు నా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి సరే నా బిల్ ఏది ఇదిగోండి ఏమయ్యా ప్రొపరేటరు నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను రెడీయేనా ఎక్కడదేమిటో మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది నా పర్సులు ఏమిటి పర్సులు పోయాయా అవునయ్యా 3 పర్సులు ఉండాలి అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని మంగళూరు కబరెట్టమంటా రేటి నువ్వు ఉండవయ్యా బాబు ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను ఇదిగో ప్రొపరేటరు నీకు దండం పెడతాను ఈసారికి నన్ను వదిలేవే బాబు రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా అదేం కుదరదు నీకు గుండె ఖాయం లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొడతావా ఇదిగో సప్లైరు ఈయన లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు వదలవయ్యా ఇదిగో ప్రొపరేటరు తీసేరా బాబు వదలకండి ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను గురు నువ్వేనా రక్షించాలి
అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు ఇలా వెళ్తానన్నావు, ఇలా బయలుదేరావు, ఇలా సెటిల్ అయ్యావు. వాట్స్ ద మ్యాటర్? ఆగిపోమ్మని మెసేజ్ వచ్చింది. మనం ఎప్పుడు బయటికి వెళ్తాం? పని పూర్తయ్యాక. పని పూర్తయ్యాక. బ్రాండ్ అంబాసిడర్ ఇతనా? ఎస్ సార్. ఇలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా? ఏమో సార్, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. డాక్టర్, కరెక్ట్ టైంకి ఇచ్చా. ఏం తింటున్నాడు రా వీడు? వీడిని అంబాసిడర్ గా పెడితే సైకిల్స్ అమ్మడం కాదు, కంపెనీ అమ్మేయాలి. అమ్మా డాక్టర్ చక్రవర్తి, ఏంట్రా నీకు ఈ కర్మ? అదెవతో గన్ పెట్టింది డాన్ అంట. ఓకే, వాడెవడో తొక్కలో బొక్కల డాక్టర్ అన్నాడు పనోడు. సార్ అన్నాను ఓకే. బాబు, నన్ను ఎందుకు పేషెంట్ చేసావు? నువ్వెందుకు గెటప్ మార్చావు నాయన? ఎవ్వరికీ చెప్పవు కదా. చెప్పను. వాళ్ళు నన్ను గుర్తుపట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పకుండా ఉండటానికి. అంటే యూజీలో ఇలాగే ఉండాలి. యూజీ అంటే అండర్ గ్రౌండ్. బాడీలో బుల్లెట్స్, అవుట్ హౌస్ లో ఆపరేషన్, ఆగిపోమ్మని మెసేజ్. రాజశేఖర్ రెడ్డికి తెలియకూడదు. రహస్య జీవితం. అర్థమైంది అన్నా, అర్థమైంది. నువ్వు మావోయిస్ట్ అన్నా. అరే, జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. అవును, హాస్పిటల్లో పేషెంట్స్ ని పీడించుకు తింటున్నావంట. ఎవడన్నా రాంగ్ మెసేజ్ ఇచ్చింది. సెలైన్ బాటిల్తో కొడతానన్నా. అన్నా, నా హాస్పిటల్లో బీదోళ్ళకి బిక్కోళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెడతానన్నా. కిడ్నీలు ఇడ్లీలు పంచిపెట్టినట్టు పంచి పెడతానన్నా. అన్నా, నాకు ఎరుపట్టే ఇష్టం అన్నా. ఎర్రకారం తాగుతానన్నా. 6 నారాయణమూర్తి సినిమాలు ఒకటి తర్వాత ఒకటి చూస్తానే ఉంటానన్నా. ఎర్రని జెండా ఎన్నియ్యలో, ఎర్రని జెండా ఎన్నియ్యలో, ఎర్రెర్రని జెండా ఎన్నియ్యలో. ఇక్కడి నుంచి రంగు వేయటం మొదలుపెట్టి ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ. ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు, తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు. నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి అలాగా तुम कभी भी सुखी नहीं रहोगे.
అనయ్య తనేమంటుంది? నువ్వు బాగుపడతావా? क्या है हम बात एक भी औरत नहीं? ఏమంతా ఆడాలా కనబడలేదా? ऐसी क्या कमी है मुझ में? నాకు మాత్రం ఏం తక్కువని? ये पाप तुझे कभी नहीं छोड़ेगा। ఈ పాపం ఊరికే పోదు. आज के बाद हमारा बीच कोई संबंध नहीं रहेगा। हमेशा के लिए तुम्हें भूल जाना चाहती हूँ। ఏంటన్నయ్య నన్ను అలా తిట్టిపోతుంది? ఏం లేదు తమ్ముడు, ఈ పిల్ల నీ చుట్టూ కోళ్ళ తిరుగుతోంది. సూర్య ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఈ పిల్లతో చెప్పాను, అందుకే తిట్టిపోయింది. ఇచ్చి పిల్ల వదిలేయ్. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారా? మేమా అన్నయ్య కాశీ గంగా గయా పూరి. పూరి? ఆ పూరి ఎక్కడ? ఎక్కడ? ఈ పూరి కదయ్యా, మనం వెళ్ళామే పుణ్యక్షేత్రం. పూరి. పూరి 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 పూరి. నీకు శుభవార్త ఏమో చెప్పు. నీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు. అదేమంటరా, మా అబ్బాయి చిన్నప్పుడే పారిపోయి సైన్యంలో చేరాడుగా. అదేమిట్రా, మా అమ్మాయి చదివే కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు కొడుకు అని చెప్పి ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చెప్తున్నాను. ఏటనా మాకు ఇష్టగాడేనా? కాదమ్మా చిట్టిబాబు, మా అమ్మాయి వాడు సరైన కూడా. మీరు కనిపిస్తే పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమిటి అలా చూస్తున్నారు? చిట్టిబాబు మీ అబ్బాయి కదా? చిట్టిగాడు మావాడు కాపాడలేట్రా, మా రెండోవాడు. వాడిని చిన్నప్పుడే ఓ స్నేహితుడికి దత్తతిచ్చేశాను. నువ్వు మీ అబ్బాయి అన్నంతో మా పెద్దోడు కిట్టిగాడు గుర్తుకొచ్చాడు, కానీ దత్తతిచ్చిన చిట్టిగాడు గుర్తుకు రాలేదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం